So yes, welcome back to the channel, guys. I hope everyone is good. ఏంది బ్రో సెటప్ యాడున్నావు బ్రో అనే కదా ఆలోచన. యాడలేను బ్రో, ఒక ఆఫీస్లో ఉన్నాను అంతే. కమ్ టు ది పాయింట్. సో ఎస్, ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ క్లారిఫై చేద్దాం. అండ్ కమ్ టు ది పాయింట్. ఈ మధ్య చాలామంది నేను చూస్తున్నాను ఏమంటే, దే ఆర్ గివ్ అప్పింగ్ ఆన్ దేర్ ఐడియాస్, ఆన్ దేర్ డూయింగ్ వాట్ ఎవర్ ది థింగ్స్, దే ఆర్ గివ్ అప్పింగ్. అంటే వాళ్ళకి ప్లాన్ ఏ ఒక్కటే తెలిసిందనమాట ఈ మధ్య. అంటే అది బాగా నేర్చుకున్నారు. ప్లాన్ ఏనే, ప్లాన్ బి అంటూ ఏం లేదు, ప్లాన్ సి అంటూ ఏం లేదు. అలాగే వచ్చి కొందరు టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. ఎలా అంటే లైక్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారనమాట. ఎలా అంటే మీరు వచ్చి టైప్ 1 అంటే చాలా మంది టైప్ 1 టైప్ 2లోనే ఉండిపోతారు. అంటే ప్లాన్ ఏ, డూ ఆర్ డై, రే చెయ్యాలా, లేకపోతే ఇంకా మనకేం లేదు, లైఫ్ లేదు దీని తర్వాత, ఇది అమలు లేకపోతే ఇంకా మనం సెటిల్, లేకపోతే సావే అన్నట్టు ఉంటారు. టైప్ 2 పీపుల్ ఎలా అంటే ప్లాన్ బి, అంటే 2 ప్లాన్లు ఉంటాయి, ఇది కాకపోతే ఇది. ప్లాన్ బి కూడా వర్కౌట్ కాకపోతే ఇంకా వాళ్ళు ఆడే గివ్ అప్, అరే ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఆగిపోదా వీడే అనుకుంటారు. కానీ టైప్ సి పీపుల్ ఉన్నప్పుడు దేర్ ఆర్ రూలింగ్ ది వరల్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ చూసుకున్నా, షారుఖ్ ఖాన్ చూసుకున్నా, ఎవర్ వాట్ ఎవర్ హూ ఆర్ ఇన్ బిగ్ పొజిషన్స్, దే ఆర్ హ్యాస్ బిన్ మెనీ ప్లాన్స్. అంటే ఇది వర్కౌట్ కాకపోతే ఇది, ఇది వర్కౌట్ కాకపోతే ఇంకోటి, ఇంకోటి వర్కౌట్ కాకపోతే ఇంకోటి. కానీ ఆగిపోతే మాత్రం నువ్వు ఆగిపోయి 9 to 5 జాబ్ చేసుకుంటావు. 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కూడా అంతే. చాలామంది వాళ్ళ జాబ్ టైం ఇంత, పొద్దున్న 9:30కి పోవాలా, మళ్ళీ ఈవినింగ్ 6కో 7కో వస్తారు. దాని తర్వాత చాలా మందికి బద్ధకం అయిపోతుంది. ఇదే ఎక్కువ, దీంతో మనకు వచ్చి 50K 1 lakh వస్తూ ఉంటుంది, మనకి ఎందుకు దీనికి మించిన పని అనుకుంటారు. కానీ ఆడే చాలా మంది గివ్ అప్ ఇచ్చేసినారు, జాబ్ చేసుకుంటూ ఉండిపోతారు. అదే నువ్వు నీకు ఏదో అవ్వాలని ఉంది, ఇంకా ఎక్కువ కావాలా, ఇంకా ఎక్కువ చెయ్యాలా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ డూయింగ్ 9 to 5 జాబ్. ఓకే, 9 to 5 జాబ్ చేస్తున్నాడు. వాడికి వచ్చి డబ్బులు సరిపోట్లేదు. వాడు డ్రీమ్ లైఫ్ని పొందాలనుకున్నాడు. వాడు డ్రీమ్ లైఫ్ వాడికి కావాల్సింది వస్తువు అయినా, కావాల్సింది కార్ అయినా, కావాల్సింది బండి అయినా, వాట్ ఎవర్ హీ వాంట్ టు అచీవ్ సంథింగ్. ఫర్ దట్ వచ్చి వాడు ఏం చేసినాడు, చీప్ అయినా సరే ఒక పనిలో చేరాడు. దాని వచ్చి 1 డే వచ్చి 600 to 700 వస్తుంది. అంటే వాడు వచ్చి అంటే ఈ మంత్లీ పోయినా కూడా ఈజీగా కూడా ఒక 30-20K వచ్చేస్తుంది ఈజీగా కూడా. 700 ప్లస్ వచ్చి వీని శాలరీ ఎంత, 50K అనుకున్నాం. మొత్తం ఎంత, 30 + 50 ఈజీగా వచ్చి 80K. అంటే వాడు ఒక 30K వాడి ఫ్యామిలీ మీద మొత్తం పెట్టాం, వాడు 50K అనేది వాడి డ్రీమ్, వాడి లైఫ్ మీద పెట్టచ్చు. అంటే వాడికి కావాల్సిన వస్తువు మీద పెట్టచ్చు. లేదు, ఇదే 30K వాడికి కావాల్సిన వస్తువు మీద పెట్టి 50K వాడి ఫ్యామిలీ మీద, వాడి రెస్పాన్సిబిలిటీస్, వాడి ఈఎంఐ అన్నీ కట్టుకోవచ్చు. అలా వచ్చి మనం అక్కడే గివ్ అప్ ఇచ్చేసినాం అనుకో, మనకు కావాల్సిన అచీవ్మెంట్ మనం చెయ్యలేము. అదే నేను జాబ్లోనే ఇంకా కష్టపడతా, ఇంకా పైకి తీసుకెళ్తా మా కంపెనీని అనుకొని అదే ఊహలో ఉండి 2-3 years అయిపోతుంది. అప్పుడు దాకా వచ్చి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఇంకోటి వస్తుంది. అది ఇంకోటి వచ్చినాక అది కొనాలంటే అది రేట్ ఎక్కువ అయిపోతుంది. ఆ రేట్ ఎక్కువ అయిందనుకో ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. సో అందుకనే ఉన్నప్పుడు చేసేయాల. ఎలా, మనకు వచ్చి మన ఏజ్ ఎంత బ్రో, అబ్బా నోడా 19 మేబీ 19 నుంచి 25 దాకా. దిస్ ఈజ్ అ పీక్ అవర్ ఆఫ్ స్ట్రగలింగ్. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది పాయింటే కాదు. నీకు కావాల్సింది నువ్వు చేసుకుంటూ పోతున్నావా, మీకు ఫ్యామిలీకి కావాల్సింది నువ్వు చేసుకుని పోతున్నావా, దట్స్ ఇట్. నీకు అవ్వాలనుకుంటే నువ్వు అవుతున్నావా, నెక్స్ట్ థింగ్. అంటే నేను సంథింగ్ పెద్దగా అవ్వాలనుకుంటున్నా అంటే దానికోసం నువ్వు టైం కేటాయించు. నువ్వు టైం కేటాయిస్తే మాత్రం దేనికోసం కాలేవు. నువ్వు టైం ఇస్తేనే దానికోసం పర్టికులర్గా సమ్ అవర్స్ అనేది ఇచ్చినావు అనుకో, నువ్వు కావాల్సి అనుకుంది నీకు దొరుకుతుంది, నువ్వు కావాల్సి అనుకుంది నువ్వు అవుతావు. లేదు నాకు ఇదే చాలు ఇక్కడే ఉండిపోతా అంటే అక్కడే ఉండిపోతావు. దాని నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70K సంపాదిస్తున్నాడు కదా, ఒక 5 hours ఎక్స్ట్రా వచ్చేసి ఆఫీస్ నుంచి వచ్చి వాడికి 6 hours నిద్ర చాలనుకున్నాడు, టైం వేస్ట్ చేయట్లేదు. బట్ 6 hours నిద్ర చేయాలనుకొని వాడు వచ్చి మళ్ళీ 5 hours వర్క్ చేస్తున్నాడు. ఆ 5 hours అనేది వాడికి ఎంత ఇది అంటే, వాడు వచ్చి ఇంకా వానికి కావాల్సిన డ్రీమ్ కూడా వస్తుంది. వానికి కావాల్సిన వస్తువు అయినా, వానికి కావాల్సిన ఏదైనా సరే ఈ డబ్బులతో వాడు కొనుక్కుంటాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు, బయటికి వెళ్తాడు. అదే ఇదే 50Kలోనే సరిపోతుంది అనుకున్నాడు అనుకో, వాడు కరెక్ట్ అయిపోతాయి అమౌంట్ అనేది.
నీకు దాని నుంచి ఇంకా బయటికి రాలేము ఆ అమౌంట్ నుంచి. ఐ మీన్ నీకు ఒక సర్కిల్ ఉంటదనమాట. అరే! నా అమౌంట్ ఈటికే కరెక్ట్ రా. నా ఖర్చులకి, నా ఈఎంఐకి, నా ఇంటి రెంట్‌కి, నా పెళ్ళాంవి, నా పిల్లలవి, నా స్కూల్‌వి అని ఆడే అమౌంట్ అనేది సర్కిల్‌లో తిరుగుతానే ఉంటది. సర్కిల్ నుంచి బయటికి రాలేదు. సర్కిల్ నుంచి బయటికి రావాలంటే నువ్వు ఎక్స్‌ట్రా పని చెయ్యాలి. ఈవెన్ 'షారుఖ్ ఖాన్' అయినా, 'సల్మాన్ ఖాన్' అయినా ఇంగా ఐ మీన్ హూ ఆర్ ఐ మీన్ 'సల్మాన్ ఖాన్' అని కాదు గానీ 'షారుఖ్ ఖాన్', 'ఎలాన్ మస్క్' వాళ్ళంతా వచ్చి ఎక్స్‌ట్రా వర్క్ చేసినోళ్ళే. ఐ మీన్ వాళ్ళు ఎక్స్‌ట్రా వర్క్ చేసినారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' అనుకున్నాడనుకో దాదాపు ఫిల్మ్ నుంచే వానికొచ్చి 100 crores, 120 crores వస్తాయి. కానీ బయటికెళ్ళి ఫంక్షన్స్ చేస్తాడు. ఫంక్షన్స్‌లో ఎంత 5-6 crores ఇస్తారు. అది కూడా ఎందుకు వదులుకోవాలని ఆడ కూడా వర్క్ చేస్తాడు. అంటే వర్క్ చేసినా కూడా డబ్బులొస్తుంటాయి. వానికి ఐ మీన్ చాలా మందొచ్చి ఇప్పుడు లేజీ అయిపోయినారనమాట. చాలు ఇందులో సర్దుకుందాం. సర్దుకున్నామనుకో ఆడే ఉండిపోతావు బ్రో. దాని నుంచి బయటికి రావాలంటే నువ్వు ఇంగా వర్క్ చేయాల. ఇది ఏం చేయాలంటే ఇదే. ఇప్పటికిప్పుడు నువ్వు ఏదైనా అభిప్రాయం ఏదైనా మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నావనుకో ఇది కొనాలిరా, ఈ బండి కొనాలిరా అని మీ నాన్న ఐ మీన్ మీ అమ్మా, నాన్నకి ఇబ్బంది పెట్టే బదులు నీ దగ్గర పనుంది. నువ్వు ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నావు. ఆడ నుంచి ఈడ నుంచి కాదు. ట్రై చెయ్యి. మెనీ వేస్ ఉన్నాయి. బెంగుళూరుకి రా, హైదరాబాద్ రా మెనీ వేస్ ఉన్నాయి. జాబ్‌లు దొరుకుతాయి. కానీ తక్కువగానే దొరుకుతాయి. నాకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి. నాకు 20,000 సరిపోవట్లే. నేను అనుకున్న లైఫ్ లివింగ్ ఐ మీన్ నేను అనుకున్న లైఫ్ కావాలంటే నాకు ఇంకా ఎక్కువ కావాలా. సో నేనొచ్చి నా నిద్దరిని సాక్రిఫైస్ చేసేసినా. ఫర్ ఎగ్జాంపుల్ నా నిద్దరిని సాక్రిఫైస్ చేశాను అనుకో, ఇంక నాకు ఈజీ. ఇంక నిద్ర బ్రో చాలా మంది ఇరుక్కుపోయినారు బ్రో. 8 అవర్స్ నిద్ర ఉంటేనే మంచిదని. నో బ్రో. ఇట్స్ నాట్ ఎ ట్రూత్. ఫర్ మీ అంటే నేను బాగా గమనించిన, అనుభవించిన. లైక్ వచ్చి 6 అవర్స్ నిద్ర చాలు మనిషికి. 8 అవర్స్ నిద్ర వచ్చి లేజీ చేస్తది. ఒక్కసారి 4 5 అవర్స్ నిద్ర మళ్ళీ లెయ్యి. నువ్వు ఆ డే మొత్తం యాక్టివ్‌గా ఉంటావు. అది ఎందుకో తెలీదు. యాక్టివ్‌గా ఉంటావు. చల్ల నీళ్ళతో స్నానం చెయ్యి. 4కి 5కి నువ్వు ఆ డే మొత్తం యాక్టివ్‌గా ఉంటావు. లేజీగా అయితే ఉండవు. సో, అందుకనే వచ్చి 8 అవర్స్ నిద్ర అనేది ఆ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెచ్చేసినారు. రికవరీ, రికవరీ, రికవరీ. జిమ్ చేసేవాడైనా ఎవడైనా సరే 8 అవర్స్ నిద్ర మంచిది, మంచిది. బ్రో నో బ్రో, నో బ్రో. నీకి సాక్రిఫైస్ అనేది ఇప్పుడు ఇయ్యాల. నీకు 25 ఇంగా నీకు 30 సంవత్సరాల తర్వాత 8 అవర్స్ పనుకో. చాలు. ఇప్పుడైతే సాక్రిఫైస్ ఇచ్చేయాలి బ్రో. అది తిండైనా, నీ నిద్రైనా ఏదో ఒకటి. నువ్వు అనుకున్న లైఫ్ లీవ్ చేయాలంటే. ఓకే. అది నువ్వు కోడింగ్ ఐ మీన్ నువ్వు చదివి సాధిస్తావో, లేకపోతే కష్టపడి సాధిస్తావో అవి ఏం ఆలోచించకు. నువ్వు సాధించాలా అని పట్టుదలతో ఉన్నావా యూ విల్ గెట్ ఇట్. యూ జస్ట్ నీడ్ టు డూ వర్క్, 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 వర్క్. సైలెంట్‌గా కూర్చుంటే మాత్రం ఏం రాదు బ్రో. ఇది మాత్రం పక్కా చెప్తా. నా దగ్గర ఐడియా ఉంది. నీ దగ్గర ఐడియా ఉంది. మనం అంతా ఏం చేస్తున్నామంటే మన హార్ట్ మీద, మన బ్రెయిన్ మీద ప్రెషర్ పెడతన్నామే తప్ప హ్మ్. మన చేతుల మీద, మన కాళ్ళ మీద, మన మాటల మీద ఐ మీన్ మాట్లాడే కమ్యూనికేషన్ మీద దేని మీద ప్రెషర్ పెట్టలేదు. నాకు ఐడియాలు బోలెడన్ని వస్తాయి. వేరే 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 ఐ మీన్ ఇప్పుడు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఇలాగే డాక్టర్లు ఇంటికొచ్చేవి ఐడియాలున్నాయి. ఒక యాప్ కనిపెట్టొచ్చు. ఎన్నెన్నో ఐడియాలు వస్తా ఉంటాయి. కానీ నేను ఆ ఐడియాలతోనే ఎవరో ఒకరు చేసేసుంటారులే, ఎవరో ఒకరు చేస్తారులే, మనకెందుకు ఆగిపోయినాం అనుకోని ఆడే ఉంటాం బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉంది బ్రో. జొమాటో ఉండి మళ్ళీ స్విగ్గీ అవసరమా? ఐ మీన్ స్విగ్గీ వాడు ఉండొచ్చు కదా! జొమాటో ఆల్రెడీ ఉంది కదా! స్విగ్గీ ఎందుకని? లేదు కదా! స్విగ్గీ వచ్చింది. మళ్ళీ బ్లింకిట్ అని వచ్చింది. జెప్టో అని వచ్చింది. రకరకాలుగా వచ్చింది. క్యూడబ్ల్యూఈఆర్ అని ఏదో ఒకటి వచ్చింది. ఇలా రకరకాలుగా డెలివరీ అనేవి వస్తున్నాయి. నువ్వు స్టార్ట్ చేసినావనుకో అది పోతదా లేదా పక్కన పెడితే నువ్వు దాని మీద కష్టపడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. యూ జస్ట్ నీడ్ టు సాక్రిఫైస్. జస్ట్ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. అర్థమైందా? నేను వర్క్ చేస్తన్నా. నాకొస్తాంది. నేను హ్యాపీగున్నా. అంతే. ఓకే. నీకు డబ్బులొచ్చినాక ఆటోమేటిక్‌గా యూ విల్ స్టార్ట్ టు గివ్ సంథింగ్ టు యువర్ ఫ్యామిలీస్, యువర్ ఫ్రెండ్స్, వాటెవర్ యూ హావ్. ఓకే. సో, ప్లీజ్ డూ ఇట్. కష్టపడాలి బ్రో అంతే. ఎండ్ ఆఫ్ ది పాయింట్ నేను చెప్పాలి. మనిషి అన్నాక కష్టపడితేనే. కూర్చుంటే మాత్రం రాదు. బద్ధకం వచ్చేస్తది. ఒకే జాబ్‌లో 20 సంవత్సరాలు చేస్తాం, 30 సంవత్సరాలు చేస్తా. ఒకటే ల్యాప్‌టాప్ కూర్చొని పట్టుకుంటా అంటే సరిపోదు. టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ట్రై చేస్తా ఉండాల. మెయిన్‌లీ నేను చెప్పేదంటే నా అభిప్రాయం ఏమంటే ఫిజికల్ మీద ఎక్కువ పని చేయండి. ఫిజికల్ వర్క్స్ మీద. అలా అని కూలి పనికి పోమని చెప్పను. కూర్చొని చేస్తా ఉంటే మన మెంటల్ స్ట్రెస్ ఎక్కుతది తప్ప మన బాడీకి ఇది ఏమి అవ్వదు. అర్థమైతుందా? సో, ట్రై టు డూ ఇట్ అండ్ థాంక్ యూ.